ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హలో వెల్కమ్ టు సువర్ణ. అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు, కట్టి మీద నిద్రేమో వాళ్ళదు. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరియా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు అందరూ ఈరియా ఈరియా అని పొగడేస్తున్నారు కదా, మరి ఈరియా ఇంత బాగా మంచిగా అందరిని ఎంటర్టైన్ చేస్తుంది, మంచి పేరు వచ్చింది. మమ్మీ డాడీని పరిచయం చేయాలి కదా, పరిచయం చేద్దామా? ఆడియన్స్ కి పరిచయం చేద్దామా? చేద్దాం. అందరికి చెప్దామా? అందరికి చెప్దాం. ఓకేనా? అమ్మా, నాకు అన్ని టాయ్స్ కొనిస్తావు కదా నువ్వు. తమ్ముడికి నాకు ఇద్దరికి కొనియాలి. ఓకే, సరే, డన్. నానా, నువ్వు నాకు తమ్ముడికి ఇద్దరికి కొనియాలి టాయ్స్. ఓకే మేడం, నేను యాంకరింగ్ చేయనా? చేయనా? నేను చెప్పేసాను, తర్వాత నువ్వు చెప్పేసాను. ఓకే, డన్. ఎస్. సో గైస్, డ్రామా జూనియర్స్ ఈరియా సుబ్రహ్మణ్యం తెలియని వాళ్ళు ఉండరు కదా, సూపర్ స్టార్గా యాక్చువల్లీ ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో అమ్మాయిలా చూస్తూ ఉన్నారు, చక్కగా బ్లెస్సింగ్ ఇస్తూ ఉన్నారు, విష్ చేస్తూ ఉన్నారు. సో చాలా తక్కువ టైంలో కూడా అందరూ లవ్ చేస్తూ ఉన్నారు. తను ఎక్కడ కనపడితే అక్కడ వైరల్ అనమాట. సో రైట్ నో నాతో పాటు ఉన్నారు ఈరియా సుబ్రహ్మణ్యం, అలాగే ఇంత మంచి గార్జియస్ బ్యూటిఫుల్ అలాగే వెరీ స్పాంటినిటీ గర్ల్. సో వాళ్ళ వెనకాల పేరెంట్స్ని తెలుసుకోవాలని చాలామందికి ఉంది. సో వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఏంటి అని చెప్పి అందరూ అడుగుతున్నారు. వీళ్ళు ఏమైనా బాగా పెద్ద ఫ్యామిలీయా, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీయా అని కూడా అంటూ ఉన్నారు, కామెంట్లు పెడుతున్నారు. సో ఈరోజు సుమన్ టీవీలో వాళ్ళ పేరెంట్స్తో ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దామని పిలిచేశాను. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, సో మాట్లాడేద్దాం వాళ్ళతో. హాయ్ సందీప్ గారు. హాయ్ సింధుజ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అమ్మాయితోనే ఇలా థ్యాంక్స్ చెప్తున్నారు. ఎంతమంది అంటే అసలు ఈరియాని అంటే మీ డాటర్ అయినా కూడా అందరి ఇంట్లో పాపలాగా ట్రీట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఆఫీస్లో కింద నుంచి పైకి వస్తున్నా కూడా ఈరియా కదా అంటూ ఉన్నారు. సో చాలా సంతోషంగా ఉంది మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్ గారు, మీరు చెప్పాలి మీ అమ్మాయి గురించి ఏంటి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా అంటే డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ అవర్ లైఫ్ అంతే. చాలా సంతోషంగా ఉంది మా పాప ఇంత మంచి పేరు రావడము. తను కూడా చాలా కష్టపడి ఆ ఏజ్లో తను నేర్చుకొని తను అన్ని చేయడము, అది జనాల్లోకి అలాగా వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, సో స్వీట్. థ్యాంక్ యూ నానా. అండ్ ఇప్పుడు అమ్మాయి మాట్లాడిద్ది అడుగుతా, ఓకేనా? ఓకే. సో సింధుజ గారు, యా సింధు, అమ్మో మీ మమ్మీ పిలిస్తే పలుకుతాడా ఏంటి ఇప్పుడు? ఓకే, డన్. సో హాయ్ సింధు గారు. క్లోజులు పడినప్పుడు తెలుసు ఈరియా మామ్ అన్నప్పుడు ఎక్కడో ఒక చోట. సో చాలామందికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంత వండర్ కిడ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ వండర్ కిడ్, స్పాంటినిటీ, అసలు ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్లో యాప్ట్ అయిపోయి వెంటనే ఫేస్ మీద స్మైల్ వస్తుంది. మీ అమ్మాయి ఏ క్యారెక్టర్ చేసినా కూడా మేమే ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నాం యాజ్ ఏ మదర్. సే సంథింగ్. అంటే లైక్ ఫస్ట్ ఆడిషన్స్ అట్లా వచ్చినప్పుడు అనుకున్నాము లైక్ ఇంత స్పాంటనిటీ ఉంటుంది తనకి, ఆల్రెడీ మేము చూస్తున్నాం కదా. అంటే లైక్ తను ఇప్పుడని కాదు 1 year నుంచి కానీ ఎప్పుడు కానీ చాలా యాక్టివ్. సో అట్లా అని ఆడిషన్స్ ఇట్లా ఉన్నాయని నా ఫ్రెండ్ రిఫర్ చేసింది. యాక్చువల్లీ మాకు ఇది ఉంది అని కూడా తెలియదు, ఎందుకంటే బాబు ఇట్లా అయిపోయి బిజీలో మేము ఏది అంత చూడలేదు. రేపు ఆడిషన్స్ అంటే ఇలా చెప్పారు. వాళ్ళ డాడీకి అడిగా తీసుకెళ్దాము, తనకు టాలెంట్ ఉంది కదా అంటే లేదు వద్దు, ఆల్రెడీ చాలా ఆక్యుపై అయిపోయి ఉన్నాము, ఆఫీసు, చిన్నపిల్లలు ఇద్దరు. ఇంకా నేను అట్లా బ్రతిమలాడి తీసుకెళ్ళాను. బట్ అట్లా షీ ప్రూవ్డ్ హర్సెల్ఫ్. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఆ రోజు మీరు పాపం వద్దులే ఎందుకు అనుకున్నారు, కానీ ఈరోజు చూడండి మాలాంటి వాళ్ళు ఎంతమంది ఇంటర్వ్యూలు చేస్తూ, ఇంటర్వ్యూస్ పక్కన పెడితే అసలు ఈ జనరేషన్స్లో పిల్లలు హైప్ ఉన్నారు. బట్ ఇలా అనేది అసలు నిజంగా అంటే తనకు తెలియకుండానే మాకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, నవ్వు వస్తుంది ఫేస్ లో. మీ పాప కాబట్టి ఎలాగో మీకు ఆనందం ఉంటుంది, బట్ ఏ బాండింగ్ లేకపోయినా ప్రతి ఒక్కరు చాలా బాగా కనెక్ట్ అయిపోతున్నారు. ఆమె క్యూట్నెస్ కి ఫస్ట్ అందరు కనెక్ట్ అయిపోయారు. అందులో కూడా వెరీ స్పాంటినిటీ, చాలా స్పాంటేనియస్ గా మాట్లాడేస్తుంది. అంటే క్లారిటీ కూడా ఉంటుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారంటే ఈమెకు ముందే చెప్పారేమో మాట్లాడుస్తుంది. ఇది ఆఫ్ ద స్క్రీన్ అట్లాగే ఉంటది, ఆన్ ద స్క్రీన్ అట్లాగే ఉంటది. ఆబ్వియస్లీ స్కిట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రిటర్న్ పార్ట్, అదంతా స్క్రిప్టెడే. బట్ ఆఫ్ ద స్క్రీన్ కూడా మీకు తెలుసు కదా ఎలా ఉంటది, ఎలా మాట్లాడుతుంది అని. అట్లా ఫాస్ట్ గా ఉంటుంది. అసలు నేను ఆ రోజు సెట్కి వచ్చాను కదా అన్నపూర్ణకి, అసలు టైం ఎంత అయిందండి? 9:30 10:30 అవుతుంది నైట్. మార్నింగ్ 6:30కి లేచింది.
అదే ఎనర్జీ 6:30 సెట్కి వెళ్ళారు అంటే ఎప్పుడు లేచారో కూడా తెలియదు. నైట్ 10:30 కూడా ఇంకా అదే ఎనర్జీ, అక్క 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 ఏదో మాట్లాడుతూనే ఉంది అసలు. కానీ మేమందరం ఏదో అంటే షో హిట్ అయిపోయింది, బాగా పాపులర్ అయింది అంటున్నాం, కానీ వెనకాల హార్డ్ వర్క్ మాత్రం నార్మల్గా లేదు. ఫస్ట్ మీకు అసలు హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు జాబ్ హోల్డర్ అయినా కూడా సో బాబు ఉన్నాడు, చిన్న బాబు ఉన్నాడు, ఇంట్లో పనులు చూసుకుని మళ్ళీ తిన్న సెట్కి తీసుకెళ్తున్నారు. అండ్ ఎంత నైట్ అయినా లేట్ అయినా కూడా అసలు తన కోసం కష్టపడుతున్నారు. ఫస్ట్ అసలు ఆ ప్రాసెస్ గురించి చెప్పండి. అంటే లైక్ ఆప్షన్ రావడమే ఇంత ప్లాట్ఫామ్ దొరకడం, పెద్ద ప్లాట్ఫామ్ లో మనకు ఛాన్స్ రావడమే చాలా గొప్ప థింగ్. అట్లాంటప్పుడు ఓకే మనకు టైం కన్స్టెంట్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఏం చేసినా మన పిల్లల కోసమే కదా. సో అట్లా అని చెప్పి అన్ని అడ్జస్ట్ చేసుకుని ప్లాన్ చేసుకొని టిల్ టుడే అయితే కంప్లీట్ చేసాం. అవును, సక్సెస్ఫుల్ గా వెళ్తుంది, కంటెస్టెంట్ అవ్వుద్ది, పార్టిసిపేట్ చేస్తుంది అనే వరకు హోప్ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే ఇంత రీచ్ వస్తుందని మాకు కూడా తెలియదు. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీవన్. అవును. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, మీ ముగ్గురిని ఒక ఫ్రేమ్ లో చూడాలని మా ఆడియన్స్ కోరుకుంటున్నారు. నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చేద్దు, కానీ మన ఇద్దరం బెస్టీ కాబట్టి నువ్వు వెళ్ళి మమ్మీ డాడీ పక్కన కూర్చోకు. ఎందుకంటే ఈ ఫ్రేమ్ గురించి ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. నేను ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాను ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక ఇంటర్వ్యూ చేయాలని. అబ్బా ఎంత పద్ధతిగా కూర్చున్నారు అసలు, అసలు ఎంత పద్ధతి అంటే ఇది అంటే పద్ధతి. ఓకే కాదు, వాళ్ళిద్దరి మధ్యన కూర్చున్నావు కదా, చెప్పేగానే వెళ్ళిపోయావు కదా, మళ్ళీ నేను పిలిస్తే వచ్చేస్తావా? అక్కడే కూర్చుంటావా? వచ్చేస్తావు. అది సరే, ఇప్పుడు నేను ఒక చిన్న టాస్క్ పెడతా. బిఫోర్ దట్ మమ్మీ డాడీ 2 క్వశ్చన్స్ అడుగుతా. ఓకే రెడీయా? ఫస్ట్ ఎవరిని అడగాలి? మమ్మీని అడగాల, డాడీని అడగాల? మమ్మీని. అంటే రోజు సెట్కి వచ్చి బాబు నీతో ఉంటదనా? తర్వాత డాడీని అడగాల. ఫస్ట్ మమ్మీని అడుగు, ఎందుకంటే ఇప్పుడు మీరు సెలబ్రిటీ కదా, మీరేం చెప్తారు మీరు వినాలి కదా, అంతేనా? సింధు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కమెంట్స్ లో అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళు ఏం చేస్తుంటారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, హై ఫ్యామిలీ, బాగా రిచ్ అనుకుంటా, సడన్ గా ఏంటి ఇంత కనిపించేస్తున్నారు, పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అట్లా వస్తుంటాయి కమెంట్స్. సో ఇలాంటివి వింటున్నప్పుడు ఏమనిపిస్తుంటే ఏమైనా చెప్తారా అసలు? అంటే మీరు అన్నది కరెక్టే, చాలా కమెంట్స్ లో మేము కూడా చూసాము, చాలా పెద్ద ఫిగర్స్ వాళ్ళ పిల్ల కావచ్చు, అందుకే ఇంత ఎక్కువ కనిపిస్తుంది అని. అదేం లేదండి, నార్మల్ లైఫ్ స్టైల్ లాగే మేము కూడా. ప్రాపర్ ఎక్కడ మీది? మాది వరంగల్ డిస్ట్రిక్ట్ జనగాం. ఓకే. మా హస్బెండ్ వాళ్ళది మహబూబ్ నగర్. నాగర్ కర్నూల్. ఏంటి లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? మీరే గెస్ చేయండి. నాకు చూస్తే కొంచెం అంటే మీరు ఏం చెప్పినా ఆయన చెప్పే చేస్తారు కాబట్టి కొంచెం లవ్ అనిపిస్తుంది, బట్ చెప్పలేకపోతున్నాను. 100% అరేంజ్డ్ మ్యారేజా? ఓకే. సో అరేంజ్డ్ మ్యారేజ్. ఇంకా ట్విస్ట్ ఏంటంటే నేను సార్ని కూడా చూడకుండా చేసేసుకున్నా. అప్పుడెప్పుడో బన్నీ గారి సినిమా చూసానండి, వరుడు సినిమా. ఆల్మోస్ట్ మీరు కూడా తను చూడలేదా? అంటే ఫోటోస్ ఎక్స్చేంజ్ అంతే, డైరెక్ట్ లో ఏది చూడలేదు. డైరెక్ట్ గా చూడలేదు, తనని చూడలేదు, నేను తనని చూడలేదు. ఓకే, జస్ట్ ఒక 1 minute వీడియో అంతే. మరి ఈజ్ ద వన్ అని ఎలా అనిపించింది? అంటే అప్పటికి ఏం తెలియదు కదా, అప్పుడు సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు. ఓకే. సందీప్ గారు మీరు చెప్పాలి, అసలు సింధు గారిని ఓన్లీ ఫోటోలోనే చూసారు. ఒక ఫోటో వచ్చింది, ఫ్యామిలీ రిలేటివ్స్ యాక్చువల్లీ, కొంచెం బట్ కొంచెం డిస్టెన్స్, దగ్గర కాదు, వచ్చింది. సో నాకు నచ్చింది. ఇంకా నార్మల్ గా మ్యారేజ్ అంటే ఒక 4-5 పంపిస్తారు, నాకు ఒకటే పంపించారు, ఒక ఫోటో. వెరీ నార్మల్, ఎక్కడో మేము నా ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళినప్పుడు ఎక్కడో పొలాల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ లో తీసుకున్న ఫోటో అది. అడిగితే నా దగ్గర ఇవే ఉన్నాయి, నేను రెడీ అయితే ఇవ్వను. సో ఒక వీడియో కాల్ మాట్లాడితే తను జస్ట్ ఒక సెకండ్ ఇలా ఒక ఫ్రేమ్ అలా అని చూపించాడు వాళ్ళ ఫాదర్. తర్వాత ఎక్కువ తనతోనే మాట్లాడినా, తర్వాత వాళ్ళ బ్రదర్ తోని, ఇంకా వాళ్ళకి ఓకే. తర్వాత ఇంకా అలా ఇద్దరం ఓన్లీ ఫోన్ కాల్, నో వీడియో కాల్. వీడియోలో నేను ఉండాలి, తను ఉండొద్దు. ఆ వీడియో కాల్ వాట్సాప్ లో నేను నా వీడియో ఆన్ లో ఉండాలి, సో తన వీడియో ఆఫ్ లో ఉండాలి. ఏం కాదు, స్టార్టింగ్ మనం అసలు చూడనప్పుడు ఆ కంఫర్ట్నెస్ ఉండదు కదా, కొంచెం ఆర్థోడాక్స్ మిక్స్ ఉంటుంది తనకి, అంటే చాలా రిజర్వ్డ్. ఓకే, సూపర్. అయితే అసలు వరుడు సినిమా మళ్ళీ రీకలెక్ట్ అవుతుంది నాకు మీ మెమరీస్ చూస్తుంటే, ఎందుకంటే కొంచెం మనిషిని చూడకుండానే ఒక చిన్న ట్రస్ట్ తో పెళ్లి చేసుకున్న తర్వాత ఇంత వండర్ఫుల్ కిడ్స్, మంచి లైఫ్, ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ అనమాట. అందుకే మీ పిల్లలకి పేర్లు కూడా అదే, మీరు చాలా స్పిరిచువల్ గా వెళ్ళాయి అని నాకు ఫస్ట్ అనిపించింది. అంటే స్పిరిచువల్ గా పెట్టాలి అని కాదు,
సుబ్రహ్మణ్య స్వామి నేను కొంచెం ఎక్కువ నమ్ముతా, సో పెట్టుకుంటే తప్పేం లేదు కదా అన్నట్టు. మోడర్న్ ప్లస్ స్పిరిచువల్ మిక్స్. రెండు మిక్స్ అయిపోయింది. ఈరియా సుబ్రహ్మణ్యం. చాలా మందికి డౌట్ ఉంది అసలు ఈరియా సుబ్రహ్మణ్యం ఏంటి, వాళ్ళ నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యమా అంటున్నారు. మీరు క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు, అది తన నేమ్, జస్ట్ దేవుడి పేరు పెట్టాలి అని చెప్పి అలా పెట్టామంతే. వాడి పేరు ఇబాన్ కార్తికేయ. సో అది కూడా సుబ్రహ్మణ్య స్వామి నేమ్. సో అట్లా ఫస్ట్ 2 నేమ్స్ వాళ్ళ డాడీ డిసిషన్, ఇరియా ఇబాన్. ఇబాన్ వచ్చి గణపతి. మనకి మహారాష్ట్రలో గణపతి ఐడల్స్ ని ఇబాన్ అంటారు. సో అలా ఇంకా ఇబాన్ కార్తికేయ. సో అది కార్తికేయ సెట్ అయింది. సో అలా మేము ఇద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో. ఏరియా వచ్చి స్ట్రాంగ్ పవర్ఫుల్ ఉమెన్ లాగా ఉంటది అండ్ సంస్కృత్ నేమ్స్ 2. సో అట్లా అంటే యాక్చువల్లీ పేరుకి తగ్గట్టే తను అలా టర్న్ అయిపోయింది. సో పేరు పెట్టినప్పుడు 21 days, బట్ తర్వాత తను ఎదగడం కూడా అంటే అదే పవర్ఫుల్, ఆ వాయిస్ గానీ ఆ కమాండ్ గానీ ఈవెన్ ఫ్రమ్ 1 year నుంచి కూడా అదే. ఇప్పుడు స్క్రీన్ లో చూసే వాళ్ళకి లైక్ ఇరియా అంటే ఇట్లా ఉంటది అన్నట్టు తెలుసు, బట్ మా సర్కిల్లో ఉన్న వాళ్ళకి లైక్ చుట్టుపక్కల వాళ్ళకి ఆబ్వియస్లీ సేమ్ బిహేవియర్ దే ఆర్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్ కూడా. ఎందుకంటే ఆబ్వియస్లీ చూస్తుంటారు కదా. యాక్చువల్లీ వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు తనంతా బాగా పర్ఫామ్ చేస్తుందని. అందరూ ఉంటారు కాబట్టి రిఫర్ చేశారు. తను ఎంత స్ట్రాంగ్ గా రిఫర్ చేసి మాకు ఎలా చెప్పిందో అంతే స్ట్రాంగ్ గా తను ఈ రోజు వరకు కూడా పర్ఫామ్ చేసింది. యాక్చువల్లీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి నేను. అయితే మా షో నుంచి మంచి స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి తనకి. థ్యాంక్ యూ వైష్ణవి అండ్ భార్గవ్. వైష్ణవి అండ్ భార్గవ మా అపార్ట్మెంట్ లోనే. సో ఈవెన్ తను వైష్ణవి అక్క అండ్ భార్గవ మామ ఉంటది. సో అలా సో వాళ్ళందరూ తనకి అందరు మామలే. అందరూ మామలే. సో అలా అనిల్ సార్ అన్న కనెక్షన్ వెళ్ళి తను అక్కడ వాళ్ళ స్క్రిప్ట్ లో రాయడం అనిల్ సార్ రోజా మేడం అనే రాశారు. తను నేను మామ అంటాను అని చెప్పి తను మామ పెట్టుకోవచ్చు. అది తను ఓన్ ఇంప్రూవైజేషన్. యాక్చువల్లీ అనిల్ సార్ అనే ఉంది స్కిట్ లో, ఫస్ట్ స్కిట్ లో, డే వన్ స్కిట్ లో. సో తను ఈవెన్ మన మెంటర్ ఉంటారు కదా, సో తనుండి అనిల్ సార్ అని అన్నాడు. అనిల్ మామ అంటా నేను, తనే ఫిక్స్ అయిపోయింది. ఈవెన్ రోజా మ్యామ్ ని కూడా రోజా అక్క అంట. ఒక నాలెడ్జ్ అయితే ఉంది మొత్తం, చాలా అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ దట్టు సందీప్ గారు మీరు ఏంటి ప్రొఫెషన్ ఏంటి, ఏం జాబ్ చేస్తారు? నేను ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఉంది, సైబర్ సెక్యూరిటీ ఐటీలో. మీరు సింధు గారు? నేను ఐటీ. ఇద్దరు ఐటీ. ఎవరు సెక్యూరిటీ ఐటీ? డాడీ. మమ్మీ ఐటీ అంతే. మమ్మీ ఐటీ అంతే. అసలు ఏంటో తెలుసా నీకు? సెక్యూరిటీ ఐటీ అంటే ఏంటి, ఐటీ అంటే ఏంటో తెలుసా? జస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అంతే. మమ్మీ కాల్స్ మాట్లాడతారు. మమ్మీ అయితే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇలా చేస్తూ కాల్ మాట్లాడతారు. మరి డాడీ డ్రెస్ అవన్నీ డాడీ తీసుకొచ్చాడు. ఇప్పుడు టాయ్స్ డాడీ కొనిపెట్టాలి కదా. డాడీ కూడా బెస్ట్ అని చెప్పు. సందీప్ గారు అసలు జాబ్ హోల్డర్స్ ఇద్దరు, అసలు పిల్లల్ని చూసుకోవడమే చాలా కష్టం. బొడ్డోడు అసలు మరీ చిన్నగా ఉన్నాడు. యాక్చువల్లీ మీ లైఫ్ స్టైల్ మీకుంది, చాలా బిజీ షెడ్యూల్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు పాప అందరు తెలిసిన తర్వాత మీరు ఫాదర్ అని ఖచ్చితంగా చాలా మందికి రివీల్ అయి ఉంటుంది, ఆఫీస్ లో కానీ పక్కన కానీ బయటకు వెళ్తున్నప్పుడు. ఎట్లా అనిపిస్తుంటుంది అట్లా? ఇప్పుడు ఎందుకంటే మేము పిల్లలు పెద్ద అయిన తర్వాత మనం మా పిల్లలు అని చెప్పుకుంటారు, కానీ మా పాప అని చెప్పుకోవడం ఇట్ వాజ్ వెరీ నాట్. ఇప్పుడు కాదు, అది చెప్పాం కదా అంతకు ముందు కూడా తను అలా ఫాస్ట్ గా అట్లా అని చెప్పి మేము మా స్ట్రీట్ లో పరిచయం అవ్వడం అట్లా అంతా కూడా ఇరియా వాళ్ళ పేరెంట్స్, ఇరియా వాళ్ళ అమ్మ, ఇరియా వాళ్ళ నాన్న. ఇప్పుడు ఇది ఇంకా కంప్లీట్ ఓవరాల్ తెలుగు స్టేట్స్ అబ్రాడ్ అట్లా కూడా ఇరియా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోయింది. దానికి చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫీలింగ్. మేము యాక్చువల్ గా చాలా ఇంట్రోవర్ట్స్, ఎక్కువ మాట్లాడడం. అంటే మేము ఇంట్లో ఒక రెంటింట్లో ఉన్నప్పుడు మేము ఎవరికి తెలిసేది కాదు. సో తను పుట్టి ఒక 6-7 months అయిపోయినాక మేము ఎప్పుడు ఇరియా వాళ్ళ పేరెంట్స్ అప్పటి నుంచే, ఇప్పుడు అప్పటి నుంచే ఆమెకు 6 months ఉన్నప్పటి నుంచి కూడా. సో ఇప్పుడు అది కొంచెం వైడ్ స్ప్రెడ్ లో అందరికీ అదే తెలుసు. ఫ్యూచర్ ఇంకా ఇరియా పేరెంట్స్ వస్తుందేమో కదా పెళ్లిలోనేమో. అండ్ చాలా హ్యాపీ అండి. అంటే నార్మల్ గా ఎప్పుడో మనం 25 years అప్పుడు పేరెంట్స్ కి పేరు తెచ్చాం, నేనైనా అంతే తనైనా అంతే. సో ఒక 5 years అప్పుడే మేము వాళ్ళ పేరెంట్స్ అని తను పేరు ఇవ్వడం అనేది చాలా చాలా హ్యాపీనెస్, హ్యాపీ అండ్ బ్లెస్సింగ్. చాలా అంటే ఇంత ఎక్స్పోజర్ మాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఒక ఇలాంటి మీడియాలో మేము వస్తామని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలే. అలాంటిది ఇద్దరికి కెమెరాస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నేను చాలా సార్లు ఆవిడతో మాట్లాడినప్పుడు ఎక్స్పోజర్ అనేది అంత ఇంట్రెస్ట్ చూపించదు, వచ్చింది తీసుకుంటుంది, లేదా లైట్ అన్నట్టు ఉంటుంది. మిగతా ఏంటంటే కొంచెం ఎక్స్పోజర్ రాగానే ఆ ఫేస్ లో ఇది ఉంటారు. ఆవిడ ఎప్పుడు ఈక్వల్ గా అసలు ఎప్పుడైనా గట్టిగా అరుస్తారు ఇంట్లో, కొంచెం గట్టిగా నవ్వడం, కొంచెం గట్టిగా చెప్పడం.
అంటే గట్టిగా చెప్తుంది ఆవిడ్ని ఒకటే స్టేబుల్ ఉంటారు, ఒకటే స్టేబుల్. అవునండి, ఓకే అంతే ఉంటుంది అసలు. ఇప్పుడైనా కొంచెం ఓపెన్ స్మైల్ వస్తుంది కానీ అంతే అంతే. యాక్చువల్లీ స్మైల్ తక్కువ, బట్ కొంచెం కమాండింగ్ గా ఉంటది నాతోనే, బయట వాళ్ళతో అంటే అంతే. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అది లైక్ నా పెంపకం పెరగడం, సో అట్లా ఆ మెంటాలిటీ ముందు ఒకటి వెనకొకటి చేయడం వేస్ట్. సో ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పడం ఇస్ అ గుడ్ థింగ్ కదా. సో నేను అట్లే ప్రిఫర్ చేస్తా. ఓకే నెగిటివ్ వెళ్తే వెళ్ళింది ఫస్ట్, బట్ స్టిల్ ఆ ట్రావెలింగ్ లో అర్థమైద్ది వాళ్ళకి, ఓకే హర్ బిహేవియర్ ఇస్ దిస్, అంతే. అది యాక్చువల్లీ చాలా బెస్ట్ యాటిట్యూడ్, నాకు అదే నచ్చుతుంది. అదే నచ్చుతుంది, అందుకే చూడకుండా సో ఇద్దరం అలాగే ఉంటాం అన్నట్టు, అంటే ఇద్దరి వేవ్ లెంత్ సేమ్ ఉంటది. చూస్తున్నా మొత్తం కోఆర్డినేషన్ మామూలుగా లేదు. సందీప్ గారు సెట్లోకి వెళ్ళిన తర్వాత ఎంత కష్టమైన చక్క వాళ్ళు చేసేసుకుని మళ్ళీ షెడ్యూల్ ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఈ షెడ్యూల్ అవ్వాలంటే ఫ్యామిలీ సపోర్ట్ అంతా కావాలి. సో ఫస్ట్ తను అడిగినప్పుడు తను నో అన్నా మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేశాక తను అంత హ్యాపీగా వెళ్ళి చేసుకుని రాగలుగుతుందంటే మీరు చేసిన ఆ మోటివేషన్ కావచ్చు, ఇచ్చిన సపోర్ట్ కావచ్చు. నేను ఫ్యూచర్లో మీ అమ్మాయిని ఎలా చూడాలనుకుంటున్నారేంటి? ఎలా అయినా పర్లేదండి. సో నాకు అంటే మా ఇద్దరికి స్పెసిఫిక్గా టార్గెట్ ఏం లేదు. సో ఎలా వస్తే అలా ఫ్లోలో వెళ్ళిపోతాము. అండ్ మోర్ ఓవర్ ఏమైనా ఆపర్చునిటీస్, ఫిలిం ఆపర్చునిటీస్ వచ్చినా అంతే. బట్ సీరియల్ ఆపర్చునిటీస్ ఆల్రెడీ వచ్చాయి, కాకపోతే ఏంటంటే ఆల్రెడీ మేము బిజీ స్కెడ్యూల్. సో కొంచెం కెరీర్స్ ఇప్పటికే మిడిల్లో ఉన్నాం కాబట్టి అదేం ఆపట్లేదు. బట్ ఫిలిమ్స్కి ఏమైనా వస్తే మాత్రం డెఫినెట్ గా మేము పంపిస్తాం, ఎందుకంటే అది షార్ట్ పీరియడ్ లో కాల్ షీట్ అనే బట్టి స్కూల్ మేనేజ్ చేసుకోవచ్చు. అది తనకు ఎఫెక్ట్ అవ్వద్దు, అట్ ద సేమ్ టైం మా కెరీర్స్ ఎఫెక్ట్ అవ్వద్దు, తను హ్యాపీగా స్కూలింగ్ చేసుకొని అట్లా. మీ ఆఫీస్ లో ఏమంటున్నారు సింధు గారు? అంటే అందరికి ఆల్మోస్ట్ ఏరియా తెలుసు. బర్త్డేకి వచ్చారు కదా చాలా మంది, నా కొలీగ్స్ అందరు వచ్చారు. ఒకటేంటంటే తను యాక్చువల్గా మెటర్నిటీ తర్వాత ఇంతవరకు ఆఫీస్కి వెళ్ళలేదు. సో వర్క్ ఫ్రమ్ హోమే ఉంది వాళ్ళకి, దాంట్లో ఉంది 1 year వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్, ఇంకా వెళ్ళాలి. సో అలా తను అందరికీ తెలుసు, బట్ స్టిల్ ఇంకా వెళ్తే ఎక్కువ తెలుస్తుంది. సో మొన్న నేను మా ఆఫీస్కి తీసుకెళ్ళినా, పాపని తీసుకెళ్ళాడు, అందరూ రికగ్నైజ్ చేశారు చాలా మంది. సో అసలు వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు. బాగా ఎక్కువ హ్యాపీనెస్ వచ్చేసింది కదా. ఆబ్వియస్లీ పడిన కష్టం అంతా పోతుంది. 4 లేచి తీసుకెళ్ళి, యాక్చువల్లీ ఇప్పుడు కాదు, అది వన్స్ 4 days ఆఫ్ స్కెడ్యూల్ నేర్పించడం, సార్ వాళ్ళు నేర్పించడం. ఇక్కడ హైలైట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ రైటర్, ఆ రైటర్ రాయడంలోనే వాట్ ఎవర్ మరి నేర్చుకున్నామా లేదా సెకండరీ, ఆ స్క్రిప్ట్ పండేది అంతా అక్కడే ఉంటుంది. ఫస్ట్ థ్యాంక్స్ వాళ్ళకి చెప్పుకోవాలి మనం. అండ్ ఇంకొకటి ఏంటి, సార్ వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చెప్పడం, కొన్ని లైక్ ప్రాక్టీస్ చేయించడం, ఇది ఒక్కరిది వర్క్ కాదు. అంటే లైక్ తను తీసుకెళ్ళినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ కాదు, లైక్ 4 days ఆఫ్ కష్టం, స్లీప్లెస్ నైట్, 1 day షూట్ అంతా ఉండి, నెక్స్ట్ టెలికాస్ట్ అయిన రోజు లైక్ ప్రోమో వచ్చిన రోజే మేము లైక్ ఓకే డన్, ఇలా బాగా వచ్చింది అన్నప్పుడే మాకు అది పోద్ది. ఇంకా ఆ 4 days కష్టం అంతా పోద్ది. ఇట్స్ నాట్ లైక్ నేను ఒక్కదాన్నే వెళ్తానని కాదు, నాకు షిఫ్ట్ ఉంది, నాకు అవైలబిలిటీ లేదన్నప్పుడు వాళ్ళ డాడీ వెళ్తారు. ఓకే, ఎవరు షిఫ్ట్ టైం అవ్వగానే ఒకళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకొకరు అలా రావడం, అట్లా మేనేజ్ చేసుకున్నాం. షూటింగ్ మాత్రం తను వెళ్తుంది, అంటే షూట్ డే మాత్రం మ్యాండేటరీ తనే ఉంటుంది, ఎందుకంటే కొంచెం రెస్ట్ ఇవ్వడము అదంతా తను కమాండింగ్ గా చూస్తుంది. తనకి నాకు నా మాట వినదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తను అయితే ఈజీగా ఆర్గనైజ్ చేస్తుంది, నేను తనే పంపిస్తా. వాళ్ళ మమ్మీ ఫస్ట్ చెప్పించుకోదు, ఒక్కసారికి నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. ఇంటర్వ్యూలు కూడా ఏదైనా చేస్తే ఇరియా ఇలా కాదు ఒక్కసారి చెప్తుంది, రెండోసారికి తను చెప్పేస్తుంది. చాలా మంది అలా విన్నరు కానీ అంత అలర్ చేసిన. అంటే లైక్ మేము ఎలా పెడతామంటే వదిలేసే దగ్గర వదిలేస్తాం. ఇట్స్ నాట్ లైక్ హోల్డ్ లో పెట్టాలి పిల్లల్ని అని కాదు, ఎక్కడైతే కొంచెం గ్రిప్ లో పెట్టాలో అక్కడ వరకే, మిగతాదంతా తన ఫ్రీ టైం తనకు వదిలేస్తాం. ఎందుకంటే చిన్న ఏజ్ లోనే ఏది నేర్పించినా వాళ్ళకి అది అలవాట్లో పడిపోద్ది. ఇరియా ఇప్పుడు మమ్మీ డాడీ మాట్లాడారు కదా, సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ అడుగుదాం. నాతో పాటు నువ్వు కూడా క్వశ్చన్స్ అడుగుతావా? మరి వచ్చే ఓకేనా? ఇప్పుడు అన్ని అడిగి వెళ్ళి ఇంకా ఏం కావాలంటే అవి, మమ్మీ డాడీ లాక్ ఇంకా ఇంటర్వ్యూలో. సరే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నీ వైపు నుంచి అడుగుతా మమ్మీ డాడీని, తర్వాత నువ్వు చెప్పాలి, సరేనా? సరే ఫస్ట్ మమ్మీ నేను అడుగుదాం, చెప్తావేనా? లీడ్ ఇస్తా, నేను చెప్తా. చెప్పు. అమ్మా నీకు నేను ఇష్టమా, తమ్ముడు ఇష్టమా, నాన్న ఇష్టమా? అయ్యో బాబోయ్, తమ్ముడు. ప్లీజ్ ఎందుకు ఇష్టం తమ్ముడు చెప్పు. ప్లీజ్ అమ్మా, నేనే ఇష్టం, తమ్ముడు ఇష్టం, ఇద్దరు ఇష్టం అని చెప్పు. ఇద్దరు ఇష్టం అని చెప్పాలా? చెప్పు చెప్పు. ఇద్దరు ఇష్టం నాన్న, ఫస్ట్ నువ్వు, తర్వాత తమ్ముడు, తర్వాత నాన్న. థ్యాంక్ యూ అమ్మా. నాన్న నీకు అమ్మ ఇష్టమా, తమ్ముడు ఇష్టమా, నేను ఇష్టమా? నాకు ఇవానే ఇష్టం. అమ్మ నేను తమ్ముడు ఇద్దరు ఇష్టమా
చెప్పు ఏం చెప్పాలో కూడా నువ్వే చెప్తావా? నాకు మీరు ముగ్గురు ఇష్టం నాన్న. మీరు ముగ్గురు వల్లనే నాకు లైఫ్ హ్యాపీగా ఉంది. ఓకేనా? అయ్యో థ్యాంక్ యూ అంట. కాదు డాడీకి అసలు ఎప్పుడైనా నువ్వు థ్యాంక్ యూ చెప్తావా? చెప్తుంది. చెప్తాను కూడా. ఏ సందర్భాల్లో చెప్తావు? ఎప్పుడెప్పుడు చెప్పావు చెప్పు. ఎప్పుడు నాన్న నేను నిన్న పని చేసినప్పుడు సారీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని చెప్తా. చాక్లెట్ ఇచ్చినప్పుడు, బిస్కెట్స్ ఇచ్చినప్పుడు, ఎక్కడికైనా కావాలని తీసుకెళ్ళినప్పుడు, ఏదైనా పిచ్చి పని చేసినప్పుడు కూడా సారీ ఇంకొకసారి చెయ్యను సారీ అని చెప్పి. సారీ ఎట్లా చెప్తావు? డాడీకి ఒకసారి వెళ్ళి చూపించు, నాకు తెలియదు. లేదు నాకు ఒకసారి వెళ్ళి లైవ్ లో డాడీకి సారీ ఎప్పుడు చెప్తావో చూపించు నాకు. సారీ నాన్న ఇంకోసారి చెయ్యను. అలా చేస్తా డాడీ. ఎవరు చెప్పారు నీకు ఇలా చెప్పాలని? మమ్మీ చెప్పిందా? నువ్వే కదా చెప్పు. కాదురా, మీ ఇంటికి వచ్చి నేను చెప్పను కదా. ఆహా, ఎవరు చెప్పారంటే ఇప్పుడు మీరు చేయమన్నారు కదా, అది చెప్తుంది. సరే కాదు, అసలు ఫస్ట్ నీకు ఎవరు చెప్పారు తప్పు చేస్తే అలా వెళ్ళి చెప్పాలని? ఎవరు నేర్పించారు? మేబీ స్కూల్లో చెప్పారా? ఓకే సరే. ఇప్పుడు మమ్మీని ఒక క్వశ్చన్ అడగనా? అడుగు. సరే అడగనా? సరే డన్. సరే ఇప్పుడు నువ్వు అడుగుతావు, నేను అడిగానా? సింధు గారు, కంటిన్యూ షూట్స్ ఉంటున్నాయి ఒక్కొక్కసారి, అలాంటప్పుడు మరి స్కూల్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా, ఫ్యాకల్టీ ఏమన్నా చెప్తున్నారా? యాక్చువల్లీ మేము చూస్ చేసుకోవడానికి రీజన్ వచ్చి తను ఇప్పుడు యూకేజీ, యాజ్ పర్ ఏజ్ తను ఎల్కేజీ ఉండాలి. సో ఎలాగో నెక్స్ట్ ఇయర్ యూకేజీ కంటిన్యూ చెయ్యాలి యాజ్ పర్ రూల్స్ కదా. అట్లానే ఇది కూడా ఒకటి కలిసి వచ్చింది, ఏమైనా మిస్సెస్ అయినా అట్లా మేనేజ్ చేయొచ్చు అని. బట్ స్టిల్ వాళ్ళ ప్రిన్సిపల్కి అడిగాం, తను ఒకటే చెప్పింది, ఇంత కాంపిటేటివ్ లైఫ్లో ఇలా ఛాన్స్ రావడమే చాలా పెద్ద ఆపర్చునిటీ. స్కూల్లో ఏది మీరు పట్టించుకోవద్దు, ఏది బ్యాక్లాగ్ ఉన్నా నేను చూసేసుకుంటా, నేను నేర్పించేసుకుంటా. ఎందుకంటే షీఈ్ లైక్ ఇట్లా క్యాచ్ చేసేస్తుంది ఏది చెప్పినా. మీరు అసలు వరీ అవ్వద్దు. హోంవర్క్స్ అయినా అంతే, ఇంట్లో హార్డ్లీ 10 minutes అంతే, ఒక హోంవర్క్ అంతే. ఓహో సూపర్ ఐడియా. యాక్చువల్లీ స్కూల్లో ఫ్యాకల్టీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ చాలా బెస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏజ్ లో హిందీ నేర్పించడం, మాట్లాడించడం, రాయించడం, ఇట్స్ లైక్ ఎ వెరీ గుడ్ థింగ్. అసలు మాకు హిందీ రాదు అసలు మా ఇద్దరికి, కానీ తను చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతుంది. స్పీక్ లైక్ A to Z. ఎంత పెద్ద హిందీ వచ్చిన వాళ్ళు మాట్లాడినా తన ఆన్సర్ ఇచ్చేస్తుంది. సో అపార్ట్మెంట్ లో ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, ఏమని ఇక్కడికి వచ్చావు కదా నన్ను చూడడానికి, సువర్ణక్కని చూడడానికి వచ్చావు కదా, హిందీలో చెప్పు, ఏం చెప్తావు? हेलो नमस्ते, आज मैं सुमन टीवी को आया. సూపర్. యాక్చువల్లీ లైక్ మాకు కొన్ని వర్డ్స్ తెలుసు, లైక్ ఇట్లా అమ్మమ్మని దాది అంటారు, ఇవన్నీ తెలీదు. ఎవరో అడిగారు మీ స్కూల్ ఎక్కడ అంటే, చెప్పినా మీ స్కూల్ ఎక్కడ, హిందీలో చెప్పు ఆన్సర్. मेरा स्कूल का नाम स्प्राउट टीम ड्रीम्स. किधर है आपका स्कूल? दूर में. हाँ, दूर है. मेरा मामा का घर का पीछे. ఓకే, నీకు హిందీ కూడా వచ్చైతే మొత్తానికి. నెక్స్ట్ హిందీ నేర్పిస్తావా నాకు? నేర్పిస్తావా? ఫీజు తీసుకుంటావా? ఫ్రీయా? ఫీజు ఉండాలి. నీకు ఫ్రీయా కాదు చెప్పు. నా కోసం ఫ్రీ అని చెప్పు. मैडम मेरा दीदी को फ्री दे दो ना. అయ్యో మమ్మీ, ఏది బాగా ఇష్టంగా చేస్తుంది నీకు ఫుడ్? మంచి ఇష్టం ఫుడ్. ఏం చేస్తుంది ఇష్టంగా? మ్యాగీయా? మ్యాగీ తప్పితే ఏం తినదా? మ్యాగీ అసలు పెట్టాం, తనకి ఇష్టం కాబట్టి చెప్పిద్దా? తింటాం అంతే. సరే, ఇష్టంగా ఏం తింటది తను? ఏదైనా తింటది, ఎనీథింగ్ వితౌట్ స్పైస్. వితౌట్ స్పైస్, కారం లేకుండా తింటావా? ఆమె మాక్సిమం అమ్మమ్మ దగ్గరే తినేస్తుంది. ఎందుకంటే తను స్కూల్లో డ్రాప్ చేయడం వరకే మా జాబ్. తర్వాత స్కూల్ నుంచి వెళ్ళడం, అమ్మమ్మ ఇంట్లో ఉండడం, తినడం, పడుకోవడం, హోంవర్క్స్, ఎవ్రీథింగ్, లంచ్, డిన్నర్ అన్ని అక్కడే చేసుకొని వస్తుంది. ఓకే సూపర్. మరి డాడీని ఏమైనా అడుగుదామా? నెక్స్ట్ బర్త్డేకి, ఇప్పుడు బర్త్డే బాగా సెలబ్రేట్ చేశారు కదా, నెక్స్ట్ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తాడు అడుగు డాడీని. నెక్స్ట్ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తావు? నిన్ను ఫస్ట్ క్లాస్ కి పంపిస్తా. మీ డాడీ కూడా పంచులు వచ్చాయి రా, చాలా సైలెంట్ గా వేసేస్తాడు. అవునా? అరే నీ వల్ల డాడీకి కూడా పంచులు వచ్చాయి. యాక్చువల్లీ ఇవి మాది తెలియవు ఎవరికి, అవి తనకి తెలిసే వస్తున్నాయి అంతే. మా ఇద్దరివి కలిపే తనకు వస్తాయి, బట్ స్టిల్ ఏంటంటే మా ఇద్దరిది బయట కనిపించు. నీకు ఈసారి మంచి సైకిల్ కొనిపిస్తాను అన్న, ఎలక్ట్రిక్ సైకిల్ మంచిది కొనిపిస్తా. ఇప్పుడు చిన్న పిల్లవు కదా, అప్పుడు పెద్దగా అవుతావు కదా, అప్పుడు మంచిది ఇప్పిస్తా. ఓకే సరే, ఇప్పుడు డాడీకి థ్యాంక్స్ చెప్పావు, డాడీకి ఏమో ఏదైనా తప్పు చేస్తే సారీ నాన్న అని చెప్పావు. మరి ఇప్పుడు దాకా ఇంత కనిపిస్తున్నావు కదా, మా అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తున్నావు కదా, మమ్మీకి మరి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎట్లా చెప్తావు? అట్లా అన్నిటికీ ఇలా చెప్పకూడదు, ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు మామూలుగా హగ్ చేసుకుని లేదంటే ఎలాగోలా చెప్పాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళి
అబ్బా ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిందిరా. థ్యాంక్ యూ నాన్న. అసలు ఎలా చూస్తావురా ఇవన్నీ, ఎక్కడి నుంచి చూస్తావురా నువ్వు? నువ్వే కదా ఇవన్నీ నేర్పించావు. నేను చెప్పమన్నా, నువ్వే చెప్పావు. యాక్చువల్లీ ఇది నీ టాలెంటే నాన్న, ఇది నాది కాదు యాక్చువల్లీ. నువ్వు చెప్పమంటే చెప్పేసినావని అంతేనా? మీరు క్వశ్చన్ అడిగినారు కాబట్టి నేను చెప్పేసాను. చెప్పేసాను. ఆమె ఇంటెన్షన్ అది. అయ్య బాబాయ్. ఓకే మీరు క్వశ్చన్ అడిగింది కాబట్టి సరే సరే, ఇప్పుడు నేను అడుగుతాను నిన్ను, మమ్మీని అడుగుతా 2 క్వశ్చన్లు ఇంకా అయిపోద్ది. సరే ఏంటండి ఫ్యూచర్ లో ఈ వండర్ కిడ్ని ఏంటి ఏదన్నా అనుకుంటున్నారా? సార్ అన్నట్టు ఫ్లో లో వెళ్ళిపోవడమేనా? స్టడీస్ మీద ఎక్కువ ఎడ్యుకేషన్ అని కాదు, ఇంకొక స్కిల్ ఏదైనా ఒకటి ఉండాలి. ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్. యాక్చువల్లీ తనకు యాక్టింగ్ అంటే కూడా తెలియదు ఆ ఏజ్ కి, నేర్పించడం చేయడం అట్లా ఉంది కాబట్టి అంతే. బట్ స్టిల్ యాక్టింగ్ అంటే ఏంటి, ఇది డాన్స్ అట్లా తెలియదు కదా. సో నెక్స్ట్ ఏదైనా ఒక దాంట్లో పెట్టేద్దాం. ఓకే సింధు గారు, ఇప్పుడు ఏంటంటే కొంచెం ఏదైనా పాపులర్ అయ్యారు, ఎక్కువ ఫ్రేమ్ లో కనిపిస్తున్నారంటే వాళ్ళ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఉంటుంది, అవి ఇవి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు జీలో మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ఈ అమ్మాయికి రెమ్యునరేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంకేదేదో చెప్పేస్తూ ఉన్నారు. అసలు అట్లా వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు కమెంట్ సెక్షన్ లో చాలా అవే వస్తున్నాయి. ఏం చెప్తారు అసలు? అంటే ఇది మానిటైజేషన్ కోసం తీసుకున్న ఆపర్చునిటీ కాదు. యాక్చువల్లీ మానిటైజేషన్ కూడా ఏమి ఉండదు ఈ షోలో. అంటే లైక్ మనీ, మానిటైజేషన్ ఇన్ ద సెన్స్ మనీ ఏమి ఉండదు దీంట్లో. బట్ పెద్ద ప్లాట్ఫామ్లో ఆపర్చునిటీ రావడం, కిడ్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళు అంత జెన్యున్గా ఆపర్చునిటీస్ ఇవ్వడం, ఆ షోకేస్ చేయడం, అది చాలా గ్రేట్ యాక్చువల్లీ. మేము దానికోసమే వెళ్ళాము అంతే. అంతే. ఓకే డన్. సో సందీప్ గారు, ఫైనల్ గా డ్రామా జూనియర్స్ లో మీ అమ్మాయి సూపర్ స్టార్ అయిపోయింది. యాక్చువల్లీ ప్రపంచానికి క్వీన్, ప్రపంచానికి క్వీన్ అయిపోయింది. సో యాజ్ ఎ ఫాదర్ సే సంథింగ్. చాలా ఆనందంగా ఉందండి. అంటే అసలు ఫస్ట్ ఎపిసోడ్ ఈవెన్ స్కెడ్యూల్కి వెళ్ళినప్పుడు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంటే ఈ రేంజ్లో రిసెప్షన్ ఉంటుంది అని. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అసలు తన హార్డ్ వర్క్కి కానీ తన అవుట్పుట్కి కానీ చాలా హ్యాపీ ఉన్నాం. అండ్ దానికి తగ్గట్టు రికగ్నిషన్ డ్రామా జూనియర్స్ క్వీన్ ఇచ్చారు. వెరీ హ్యాపీ. ఓకే సందీప్ గారు, మా సుమన్ టీవీలో అసలు ఈరియా ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను ఎంతమంది పాజిటివ్ కమెంట్లు పెట్టారు. బయటికి వెళ్ళినా కూడా అదే అడుగుతున్నారు యాక్చువల్లీ. సో ఫంక్షన్కి వెళ్ళినా కూడా మీరు ఈరియా ఇంటర్వ్యూ చేశారు కదా, ఆ బుడ్డి దాంతో భలే చేశారు, మేకప్ నిజంగానే వేసింది, ఇవన్నీ అడుగుతున్నారు. అంటే ఒక రకమైన నాకు కూడా ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ అనమాట. సో మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఫైనల్గా సింధు గారి తరపున అలాగే మీ తరపున ఏం చెప్పేస్తారు? యాక్చువల్గా అంటే ఆ ఇంటర్వ్యూ తర్వాత తనకు కూడా చాలా మంచి అంటే రియల్గా కూడా తను ఎలా ఉంటుంది అనేది తెలిసింది. స్పాంటేనిటీ ఎలా ఉంది అంటే మీరు అడిగిన విధానం, తను ఆన్సర్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. అంటే చిన్నపిల్లల్ని ఎలా అడగాలి అంటే మీకు చాలా మీ వల్లనే యాక్చువల్గా అది చాలా అవుట్పుట్ బాగా వచ్చిందండి. అండ్ మేము చాలా హ్యాపీ ఉన్నాం అది చూసుకోవడం కూడా. అంటే ఒక మంచి లెంతీ ఇంటర్వ్యూ, అది చాలా నచ్చిందండి మాకు. నేనేం ప్రిపేర్ అవ్వలేదు, తను ఏం ప్రిపేర్ అవును అంటే నాకు హెల్ప్ చేసిందండి. మీరు అనుకుంటున్నారు కానీ ఆ అమ్మాయి అసలు నాకు హెల్ప్ చేసింది. అంటే మీరు అడిగిన విధానం తనకు అర్థమైంది. సో చెప్పడం కూడా అది చాలా బాగుంది. చాలా మంది అనుకుంటారు చిన్నపిల్ల వెనకాల స్క్రిప్ట్ అదంతా 4 టేకులు తీసుకు, మేము అసలు ఎక్కడ బ్రేక్ తీసుకోవాలి. ఆ ఇంటర్వ్యూలో 30 minutes కంటిన్యూగా చేసాం యాక్చువల్లీ. వాళ్ళ మమ్మీ వైపు చూస్తుంది కానీ ఆన్సర్స్ మాత్రం తనకి ఏమనిపించిందో అదే చెప్పింది. అంతే అంతే. మేము ఇచ్చేది ఏం లేదు, తనకు అన్ని తెలుసు ఆటోమేటిక్ గా అలా వచ్చేస్తుంది. ఓకేనా మరి అయిపోయిందా ఇంకా?